సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనాల వరకు చదువుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుకుందాం. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడు పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. మూడోదిగా ఏమంటున్నాడు? మూడోదిగా నిరపరాధులను చంపు చేతులంట. మూడోది ఏంటిది? నిరపరాధులను చంపు చేతులు. నిరపరాధులను అంటే అమాయకులని కొంతమంది చంపుతారు. ఏ పాపం తెలవని వాళ్ళని, అమాయకులను ఏం చేస్తారంటే చంపుతారు. నిరపరాధులను చంపే చేతులు అవి దేవునికి అసహ్యమైనవి. ఒకళ్ళ ప్రాణం తీసే అర్హత నీకు లేదు. దేవుడు అందుకనే 10 ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు కూడా చెప్పినాడు, నరహత్య చేయకూడదు అన్నాడు. ఏం చేయొద్దు? నరహత్య చేయకూడదు. అది పాపం, అది నాకు అసహ్యము. వాళ్ళని బట్టి నువ్వు తీర్పులోకి వస్తావు. వాళ్ళ రక్తము నాకు మొర పెడుతుంది. అందుకనే నిరపరాధులను చంపకూడదు. చాలా మంది చంపుతారు, ఎవరు తెలవపోవచ్చు. చాలా మంది చంపి ఎవరు తెలవకుండా మాయం చేస్తారు. వాళ్ళ పిల్లల్ని చంపినా, భార్యను చంపినా, భర్తను చంపినా, ఇతరులను ఎవరు చంపి ఏం చేస్తారంటే ఎవరు తెలవకుండా మళ్ళీ సమాధి చేస్తారు. ఎవరు తెలవకుండా ఎక్కడో వేసేస్తారు. ఎంత భయంకరం అండి ఇది. ఇలాంటివి చాలా ప్రమాదకరమైనవి. ఏదో ఒకరోజు ఆ పాపాన్ని వెలుగులోకి తీసుకొస్తాడు దేవుడు. ఆ రోజు విలువ పోవాల్సి వస్తుంది, పరువు పోతుంది, తలదించుకోవాల్సి వస్తుంది. అంతేకాదు, నువ్వు చేసిన పాపానికి ఏం చేస్తావు? శిక్ష అనుభవిస్తావు. ఇక్కడ అనుభవిస్తావు, పరలోకంలో కూడా, నరకంలో కూడా అనుభవిస్తావు. దేవుడు చూస్తాడు, నువ్వు ఎవరు చూడకపోవచ్చు. నువ్వు చేసే పనులు, నువ్వు చేసే నరహత్య ఎవ్వరు చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తుండు. దేవుని కన్ను చూసి తప్పించుకోలేరు ఎవరు కూడా. అందుకనే ఎవ్వరిని కూడా చంపే అర్హత లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది, నరహత్య చేయకూడదని. ఇంకా 18వ వచనం చూస్తే, దుర్యోచనలు యోచించు హృదయము. 4వది ఏందంట? దురాలోచనలు వస్తాయంట హృదయంలో నుంచి. ఇవి కూడా చాలా ప్రమాదకరమైనది. దురాలోచనలు అసలు మనుషులకు ఈ పాపం చేయాలని, ఈ తాగాలని, తిరగాలని, ఈ మోసాలు చేయాలని, అబద్ధాలు ఆడాలని, ఈ చెడు తలంపులు, చెడు చూపులు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే హృదయంలో నుంచి వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? హృదయము. ఎందుకు వస్తున్నాయి అంటే హృదయం చెడిపోయింది. ఏమైపోయింది? చెడిపోయింది. మానవుల హృదయము చెడ్డదిగా ఉన్నదంట. అది చెడిపోయింది. చెడిపోయింది కాబట్టి అన్ని చెడ్డయే వస్తున్నాయి, ఒక్కటి మంచి రావట్లేదు. అదే నీ హృదయము యేసు రక్తంతో కడగబడింది అనుకో, నీ హృదయం పరిశుద్ధంగా ఉన్నదనుకో, నీ హృదయము పవిత్రంగా ఉందనుకో, యేసు ప్రభువు నీ హృదయములు ఉంటే అన్ని మంచి తలంపులే వస్తాయి, మంచి మాటలు, మంచి ఆలోచనలు వస్తాయి, మంచి పనులు చేస్తావు. అందుకని యేసు ప్రభు కూడా ఒకసారి అన్నాడు. ఏమన్నాడు అంటే, హృదయములో నుండే, మనుషుల యొక్క హృదయములలో నుండే ఏమొస్తాయంట? మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 18, 19 వచనం చదువుతాం.
నోట నుండి బయటికి వచ్చినవి హృదయముల నుండి వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరుచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయముల నుండి వచ్చును. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంట? ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయములో నుంచి వస్తున్నాయి. ఏమేమి? దురాలోచనలు అంట. ఏంటంట? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేషగమనములు, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దేవదూషణలు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంట? మనుషుల యొక్క హృదయములో నుంచి వస్తున్నాయి. ఈ హృదయము నువ్వు ఏం చేయాలంటే కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే ఫస్ట్ నువ్వు యేసు రక్తంతో కడగబడి మారు మనసు పొంది పరిశుద్ధంగా ఉంచబడాలి నీ హృదయము. యేసు ప్రభువు నీ హృదయంలో ఉంటే ఇట్లాంటివి ఉండవు నీ హృదయంలో. ఇట్లాంటి వాటికి చోటు ఉండదు. యేసు ప్రభు ఉంటే పాపానికి నీ హృదయంలో చోటు ఉండదు. యేసు ప్రభు లేకపోతేనే ఇలాంటివన్నీ నీ హృదయంలో ఉంటాయి. ఈ చెత్త, ఈ పాపము నీ హృదయంలో ఉంటుంది. అందుకనే నువ్వు దురాలోచనలు యోచించేవారు దేవునికి అసహ్యులు. ఈ హృదయము చాలా ఘోరమైందంట. ఇర్మియా గ్రంథము చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9-10 వచనాలు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. చూడండి, హృదయం అంట ఎలాంటిదంట? అన్నిటికంటే మోసకరమైందంట. హృదయం ఎలాంటిది? అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించబడలేడంట. అసలు నిన్ను మోసం చేసేది ఏందో తెలుసా? నీ హృదయమే. నిన్ను పాడు చేసేది ఏందో తెలుసా? నీ హృదయమే. నీ హృదయము చెడిపోయింది కాబట్టి నువ్వు కూడా చెడిపోతున్నావు. మనిషిగా జీవించట్లే, మానవత్వం లేదు, ఒక మనిషిలాగా బతకట్లేదు. ఏం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఎక్కడ పోతున్నావో, ఏం తింటున్నావో, ఏం తాగుతున్నావో, ఎలా ప్రవర్తిస్తున్నావో నీకే అర్థం కావట్లే. మోసం చేసేస్తుంది హృదయం. ఇది భయంకరమైన వ్యాధి గలదంట. ఈ హృదయాన్ని అందుకనే నువ్వు కాపాడుకోవాలి. ఏ పాపాన్ని కూడా చోటియొద్దు. యేసు ప్రభు మాత్రం నీ హృదయంలో ఉండాలి. అప్పుడు మాత్రమే మంచి ఆలోచనలు నీ హృదయం నుంచి వస్తాయి, మంచి మాటలు వస్తాయి. లేకపోతే అన్ని దురాలోచనలు వస్తాయి, దుష్టాలోచనలు, దూషణలు, శపించడం, మోసం చేయడం, ఇట్లాంటివన్నీ నీ హృదయం నుంచి వస్తాయి. కాబట్టి దురాలోచనలు కూడా యెహోవాకు హేయమంట. ఇది 4వది. ఇక ఐదోది కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములంట. కీడు చేయటానికి పరిగెత్తుతారు. 5వది ఏంటంటే కీడు చేయడానికి పరిగెత్తే పాదాలు. కీడు చేస్తారు. మనం ఎంత మేలు చేసినా కూడా కీడు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కీడు చేయాలని పరిగెత్తుతారంట. సామెతల గ్రంథములు ఉంది చూడండి, 1వ అధ్యాయంలో, సామెతల గ్రంథములో, సామెతలు 1వ అధ్యాయము 16 వచనం ఉంది. ఏముందంటే చూడండి, ఇక్కడ 16 వచనంలో, కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. చూడండి, ఇక్కడ
వారు ఏం చేస్తారంట? మ్, మనందరికి సంచి ఒకటే, మనం అందరం కూడా ఒకటే గిన్నెలు తిందాం, ఒకటే సంచి. మనం పోయి ఏం చేద్దామంటే కీడు చేద్దాం, ఇతరులు కీడు చేద్దాం, మంచిగా బతుకుతున్న వాళ్ళని చెడుపుదాం, ఆగం చేద్దాం, నరహత్య చేద్దాం, దోచుకుందాం, దొంగతనాలు చేద్దాం. ఇది కీడు చేసేవాళ్ళు ఒక గుంపుగా తయారవుతారు. ఒక 5-6గురుగా 10 మందిగా ఎంతమంది గుంపుగా తయారయ్యి ఒక మంచి యథార్థవంతులను, నీతిమంతులను, ఎటువంటి పాపం లేని నిర్దోషులను, అలాంటి వారిని కీడు చేయాలని, పడగొట్టాలని, నాశనం చేయాలని చూస్తారు. మనందరికి సంచి ఒకటే, వచ్చిన దాన్ని అందరం పంచుకుందాం అంటారంట. చూడండి ఎంత ఘోరమో. ఇలాంటిది కూడా దేవుడు అసహించుకుంటాడు. అందుకనే ఇలాంటివి కూడా నీలో ఉంటే తీసేసుకోవాలి.